గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ప్రమాదం యావత్ దేశాన్ని కలిచివేస్తుంది. 242 మంది ప్రయాణికులతో లండన్ వెళ్లేందుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఒక బిల్డింగ్ను ఢీకొని నేలకొలింది. ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులతో పాటు బిల్డింగ్లో ఉన్న కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే 242 మంది ప్రయాణికులలో ఒక్కరు మాత్రం బయటపడినట్టుగా మనకు తెలుస్తుంది. అతని పేరు రమేష్ గా కూడా తెలుస్తుంది. అతను సిట్టింగ్ అంటే ఎగ్జిట్ ఉంటుంది కదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్, దాని త్రూ తను పడిపోయినట్టు అంటే బయట పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో దాని ప్రకారంగానే అతను కొద్ది గాయాలతోనే అతను బయటపడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. 242 మందిలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు ఇప్పటి వరకు మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది. సో ఈ ప్రమాదంపై రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ అలాగే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్, జాన్వీ కపూర్ సైతం ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఫ్లైట్ కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిందనే వార్త తనకెంతో కలిచివేసిందని జాన్వీ కపూర్ అన్నారు. ఆ బాధని మాటల్లో వర్ణించలేమని ఆమె పేర్కొన్నారు. మరోవైపేమో విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై స్టార్ హీరో అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త విని నా హృదయం ముక్కలైందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బాధిత కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన రాసుకొచ్చారు. అయితే ఇదే ప్రకటనపై అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మరో నటుడు మంచు విష్ణు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా ఆయన క్యాన్సిల్ చేసుకున్నట్టు ప్రకటించారు. అయితే హీరో రామ్ చరణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నానని చెప్పారు. అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన విమానం క్షణాల్లోనే కుప్పకూలిపోయిందని, ఆ వార్త వినగానే ఎంతో కలిచివేసిందని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. మాటలకు అందని విషాదమని, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. వీరితో పాటు అడవిశేష్, మంచు మనోజ్, శ్రీ విష్ణు, లక్ష్మీ మంచు, నారా రోహిత్, వరుణ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు. అలాగే అక్షయ్ కుమార్, అలియా భట్, జాన్వీ కపూర్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్స్ విమాన ప్రమాదంపై తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ యాక్టర్ సైతం ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తనను షాక్కి గురిచేసింది. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ అక్షయ్ కుమార్ ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై మరికొందరు యాక్టర్స్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. ఈ ప్రమాదంపై రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, పలువురు రాజకీయ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా హీరో రామ్ చరణ్ అండ్ అలాగే అల్లు అర్జున్, జాన్వీ కపూర్ సైతం ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఫ్లైట్ కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిందనే వార్త తనకెంతో కలిచివేసిందని జాన్వీ కపూర్ అన్నారు. ఆ బాధని మాటల్లో వర్ణించలేమని ఆమె పేర్కొన్నారు.
మరోవైపేమో విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై స్టార్ హీరో అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త విని తనకి నా హృదయం ముక్కలైపోయిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు కూడా ఆయన రాసుకొచ్చారు. ఇదే ఘటనపై అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మరో నటుడు మంచు విష్ణు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. హీరో రామ్ చరణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నానన్నారు. అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన విమానం క్షణాల్లోనే కూలిపోయిందనే వార్త నన్నెంతో కలిచివేసిందని హీరో చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. మాటలకు అందని విషాదమని, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారాయన. అయితే వీరితో పాటు అడవిశేష్, మంచు మనోజ్, శ్రీ విష్ణు, లక్ష్మీ మంచు, నారా రోహిత్, వరుణ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు. అలాగే అక్షయ్ కుమార్, అలియా భట్, జాన్వీ కపూర్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్స్ విమాన ప్రమాదంపై తమ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే మరోవైపు బాలీవుడ్ యాక్టర్స్ సైతం ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తనను షాక్కి గురిచేసింది. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు కూడా అక్షయ్ కుమార్ ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై మరికొందరు యాక్టర్స్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది.